జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి అనేక యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా 12 యూనివర్సిటీల సముదాయంగా ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి 2 పెద్ద యూనివర్సిటీలు కూడా తెలంగాణకు తలమానికమైనటువంటి యూనివర్సిటీలు. ఇక్కడ ఉండబడేటువంటి యూనివర్సిటీలను అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతా అని చెప్పేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా లండన్లో ఉండబడేటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని ఇక్కడికి తీసుకొస్తా అని చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. ఈ ప్రాంత సంబంధించినటువంటి యూనివర్సిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది? చివరకు కాకతీయ యూనివర్సిటీ NAC ఏ గ్రేడ్ ఉన్నటువంటి A+ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక యూనివర్సిటీ. ఎన్నో సామాజిక ఉద్యమాలకు, చారిత్రక ఉద్యమాలకు, అనేక ఉద్యమాలకు నాందిని పలికినటువంటి యూనివర్సిటీలు. ఇలా ఈ యూనివర్సిటీలు అనేటువంటి అన్ని కూడా వారి యొక్క అభివృద్ధి అనేటువంటి దానిపైన నీళ్ళు కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలా బోధనేతర సిబ్బంది అనేటువంటిది ఎక్కడ కూడా నియామకం లేకుండా రీసెర్చ్ మొత్తం కుట్టుబడిపోయింది. చివరకు లైబ్రరీస్ లేవు, రీడింగ్ రూమ్స్ లేవు, హాస్టల్స్ లేవు, పాత భవనాలతోని పెచ్చులుడిపోయినటువంటి భవనాలతో ఇలా యూనివర్సిటీ హాస్టల్స్ నడుస్తున్నటువంటి పరిస్థితిని ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీని సందర్శిస్తే కనిపిస్తూ ఉన్నది. ఇలా పరిశోధనకు నిధులు లేవని చెప్పి చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదే యూనివర్సిటీ సంబంధించినటువంటి రీసెర్చ్ ఫండ్ URF ఫండ్ అనేటువంటిది అన్ని యూనివర్సిటీల్లో కేవలం రీసెర్చ్ ఫండ్ ఎట్లాంటి ఫెలోషిప్స్ లేకుండా ఉండబడేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫెలోషిప్ను కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇలా ఇస్తా ఉన్నారంటే సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా OU అభివృద్ధికి దరిదాపుగా 1000 కోట్లు కేటాయిస్తా అని చెప్పి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీ మాటలు నీళ్ల మూటలు అయిపోయినాయని చెప్పేసి ఇలా తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం కూడా ఆరోపిస్తూ ఉంది. ఇలా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఎక్కడో అంతర్జాతీయంగా గుర్తింపు ఉండబడేటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి దాన్ని తీసుకురావడం కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు అట్లాంటి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తే మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రాంత యూనివర్సిటీలకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకు అన్యాయం చేసిందో వెంటనే బోధనేతర సిబ్బందితో పాటు అనేక రకాలైనటువంటి SFC కోర్సులను ప్రవేశపెడతా ఉన్నారు. వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తూ రెగ్యులర్ కోర్సులుగా ప్రవేశపెట్టాలి, SFC కోర్సులను తీసివేయాలని చెప్పేసి ఇలా తెలంగాణ రక్షణ సేన తరఫున మేము డిమాండ్ చేస్తాము. జై తెలంగాణ, జై కవితక్క.